నమస్తే బీడీడీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మోదీకి పుతిన్ ఫోన్, రష్యాలో తిరుగుబాటుపై చర్చ. బుల్ధానాలో అగ్నికి ఆహుతైన బస్సు, 25 మంది సజీవ దహనం. చంద్రబాబు మేనిఫెస్టో కాదు, మోసఫెస్టో. దమ్ముంటే 2014 మేనిఫెస్టో చూపించండి, సవాలు విసిరిన మంత్రి సిదిరి అప్పలరాజు. ఖమ్మంలో రాజకీయ వేడి, సభా వేదిక నుంచే ఎన్నికల సమరశంఖం పూరించనున్న రాహుల్. RX-100 తర్వాత టాలీవుడ్ లో నన్ను మిస్గైడ్ చేశారు, సంచలన వ్యాఖ్యలు చేసిన పాయల్. త్వరలో రోడ్లపైన ఎగరనున్న మోడల్ ఏ కారు, ప్రపంచంలోనే తొలి ఎగిరే కారుకు ఆమోదం తెలిపిన అమెరికా ప్రభుత్వం. భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ ఫోన్ చేసి మాట్లాడారు. రష్యాలో ఇటీవల జరిగిన తిరుగుబాటు, ముత్నీన్ రష్యా యుక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధం గురించి ఇరు నేతలు మాట్లాడుకున్నారు. రష్యా ప్రైవేట్ మిలిటరీ కంపెనీ PMC వాగ్నెర్ ప్రైవేట్ మిలిటరీ చీఫ్ యాన్జీవి ప్రిగోజిన్ మరియు 62 ఏళ్ల అతను తిరుగుబాటును తాము తిప్పికొట్టిన విధానంపై మోదీకి పుతిన్ వివరించారు. రష్యాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే అనంతరం వ్లాదిమిర్ పుతిన్ కనపడకుండా పోయారని ప్రచారం కూడా జరిగింది. ఆయన ఎక్కడున్నారనే విషయాన్ని బయటపెట్టలేదు. తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్ తో రష్యా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రిగోజిన్ ను విచారించబోమని, అంతేగాక రాజద్రోహం కేసును ఎత్తివేస్తామని రష్యా చెప్పినప్పటికీ ఆ పని చేయట్లేదని ప్రచారం జరుగుతోంది. ఆయనపై నేరపూరిత కేసులను కూడా ఎత్తివేయలేదని వార్తలు వస్తున్నాయి. ప్రిగోజిన్ పై విచారణ జరుగుతోందని తెలుస్తోంది. రాస్తోవ్ను ఏఎన్జీవి ప్రిగోజిన్ తన ప్రైవేటు సైన్యంతో ఆక్రమించిన అనంతరం మాస్కో వైపుగా వెళ్లారు. అనంతరం ఉన్నట్టుండి అటు ప్రిగోజిన్ ఇటు పుతిన్ ఇద్దరు సైలెంట్ అయిపోయారు. భారీ దాడులు జరుగుతాయని ప్రపంచం మొత్తం భావిస్తే మొత్తం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ సమయంలో మోదీకి పుతిన్ ఫోన్ చేయడం గమనార్హం. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని బుల్ధానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్ వేలో ప్రయాణిస్తున్న బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్నికి ఆహుతైంది. బస్సులో ప్రయాణిస్తున్న 25 మంది సజీవ దహనమయ్యారు. ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మొత్తం ప్రమాదంలో మృతుల సంఖ్య 26కు చేరింది. మరో 4 పరిస్థితి విషమంగా మారింది. శుక్రవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నాగ్పూర్ నుంచి పూణే బయలుదేరుతుంది. రాత్రంతా భోజనం చేసి బస్సు ఎక్కారు. క్రమంగా అంతా గాఢ నిద్రలోకి జారుకున్నారు. తెల్లారితే గమ్యస్థానానికి చేరాలన్నది అందరి ప్లాన్. సమయం రాత్రి 2 గంటలవుతుంది. ఒక్కసారిగా కుదుపు, ఎక్కడో మొదలైన మంటలు క్షణాల్లో వ్యాపించాయి.
హాకారాలు పెడబొబ్బలు అంతా మంటల్లో అంటుకున్నారు. అందరూ ఆర్తనాదాలు చేసేవారే తప్ప కాపాడేవారు లేరు. మంటలో ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఒక్కరు ఇద్దరు కాదు, ఏకంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లారేసరికి అంతా బూడిదైపోయింది. సవాలు కాదు కదా, తీసుకెళ్లేందుకు మాంసపు ముద్ద కూడా మిగలేదు. రాత్రి 2 గంటల సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా బస్సు టైరు పేలిపోయి బస్సు పల్టీ కొట్టింది. దీంతో నడుస్తున్న బస్సులోంచి హఠాత్తుగా మంటలు చెలరగడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులు నిద్రలోంచి మేల్కొనే లోపే క్షణాలు బస్సులో ప్రయాణికులు అగ్ని కీలకులయ్యారు. అయితే ప్రైవేట్ ట్రావెల్ కి చెందిన బస్సు నాగ్పూర్ నుంచి పూణే వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో మహిళలు అధికంగా ఉన్నారు. అగ్ని కీలలను గుర్తించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మంలో ఆదివారం జరిగే తెలంగాణ జనగర్జన సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచర గణం చేరిక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు రెండింటికి కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్న సభ కావడంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో ఎన్నడూ ఎవరు ఊహించనంత భారీగా ఈ సభను నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఖమ్మం సభా వేదిక నుంచి రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల కోసం సమరశంఖం పూరించనున్నారనే ప్రచారం సాగుతోంది. అందుకే సభకు జన సమీకరణ, ఇతర ఏర్పాట్లపై ఖమ్మంలో సన్నాహక సమావేశం నిర్వహించింది. అయితే ఖమ్మం కాంగ్రెస్ సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో బట్టి విక్రమార్క, రేణుకా చౌదరి 2 కళ్ళు, తమ 3వ కన్ను శ్రీనివాసరెడ్డి అని రేవంత్ అన్నారు. శివుడు 3వ కన్ను తెరిస్తే ఏమవుతుందో అందరికీ తెలుసునని, అలానే శ్రీనివాసరెడ్డి తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కుతారన్నారు. సభ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ బస్సులను ఇచ్చినా ఇవ్వకున్నా మరియు సొంత వాహనాలు సభకు రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబుది మేనిఫెస్టో కాదని, అది ప్రజలకు మోసం చేసే మోసఫెస్టో అని రాష్ట్ర పశుసంవర్ధక పారిశ్రమల మరియు మత్స్యశాఖ మాత్యులు డాక్టర్ సీద్రి అప్పలరాజ్ అన్నారు. ఈరోజు ప్రగతి భవన్ పలాసలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమం పైన అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు వాస్తవాలు గమనించాలని కోరారు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ప్రతి విషయం గమనించాలని కోరారు. 1995 నుండి లెక్క వేసుకుంటే ప్రజలకు ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చారన్నారు. చంద్రబాబు మొదటిగా మనను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయితే తర్వాత ప్రజలకేవో మాయమాటలు చెప్పి గద్దె ఎక్కిన ఘనత చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయ జీవితమే మోసం, మాయ అని అన్నారు. 2014 సంవత్సరంలో ఎన్నో హామీలు ఇచ్చిన ఒక పెద్ద మేనిఫెస్టో చూపి ముఖ్యమంత్రి అయ్యారని మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ లో లేకుండా చేసుకున్న ఘనత కూడా చంద్రబాబుదే అని దుయ్యబట్టారు. తమ్ముంటే 2014 మేనిఫెస్టో వెబ్సైట్ లో పెట్టాలని కోరారు. అలా ఎందుకు తీసేశారో ప్రజలు గమనించాలని, 100 హామీలు ఇచ్చి అందులో 10% కూడా నెరవేర్చలేని అసమర్థత నాయకుడు చంద్రబాబు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఉద్దునవాడు కూడా ఎవడు కూడా నమ్మడు. ఎందుచేతంటే చంద్రబాబు ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. చంద్రబాబు ఇప్పటికే 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాడు. 3 సార్లుగా ముఖ్యమంత్రిగా చేయడం అంటే ఒకసారి వెన్నుపోటు ద్వారా ముఖ్యమంత్రి అయ్యాడు, రెండోసారి
ఏవో కొన్ని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. మూడోసారి కూడా కొన్ని రకాల హామీలు ఇచ్చి మేనిఫెస్టో లాంటి చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఈ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కాలంలో ఆయన చెప్పినటువంటి వాగ్దానాల మీద ఆయన ఎలాగ నిలబడగలిగాడో ప్రజలందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా గత ప్రభుత్వం అంటే 2014-19 టెన్యూర్కు ముందు చంద్రబాబు ఇచ్చినటువంటి హామీల గురించే మనం మాట్లాడుకుంటే కొన్ని వందల హామీలు ఇచ్చి పదుల సంఖ్యలో కూడా హామీలు నెరవేర్చలేనటువంటి చేతకాని ముఖ్యమంత్రిగా చంద్రబాబు ముద్రింపబడ్డాడు. అత్యంత చేతకాని ముఖ్యమంత్రి. ఎందుకంటే అందరికీ తెలుసు ఆయన ముఖ్యమంత్రి ఎలాగైనా అయిపోవాలని చెప్పి ఆయన చెప్పినటువంటి హామీలు, రైతులు రుణమాఫీ చేస్తామని, డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తామని, బ్యాంకులో కుదుపెట్టి బంగారాన్ని తెచ్చిస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని, ఇలాగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి అందరికీ కూడా అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తిగా నెరవేర్చలేనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన పేరు పడ్డాడు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చిన హామీల మీద ఆయన ఏ రకంగా నిబద్ధతగా నిలబడ్డాడో కూడా ఇప్పుడు ప్రజలందరూ చూశారు. చెప్పిన ప్రతి హామీని, ప్రతి సంక్షేమ పథకాన్ని ఒక డేట్ చెప్పి సమయానికి నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఈ హామీలు నెరవేరుస్తున్నప్పుడు చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. భువనగిరిలోని 28వ వార్డులో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఇష్టం వచ్చినట్టు సీసీ రోడ్ మరియు డ్రైనేజీ పనులు బడ్జెట్లో పెట్టినవి కాకుండా ఎక్కడ పడితే అక్కడ అవసరం లేని చోట మరియు మంచిగా ఉన్న ప్లేస్లో కూడా కనీసం వార్డు కౌన్సిలర్లకి సమాచారం ఇవ్వకుండా, ప్రోటోకాల్ పాటించకుండా నిధులన్నీ దుర్వినియోగం చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి పర్సనల్ నిధులు అని చెప్పి మున్సిపల్కి సంబంధించిన యూటీఎఫ్ఐడిసి నిధులు తెరాస నాయకులకు అనుగుణంగా ఎక్కడ పడితే అక్కడ నిధులన్నీ వ్యర్థం చేస్తున్నారు. ఇటు పనులను స్థానిక కౌన్సిలర్లు కైరంకొండ వెంకటేష్ గారు మరియు భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పత్నాక్ ప్రమోద్ కుమార్ గారు మరియు కౌన్సిలర్లు ఈరపాక నరసింహ మరియు కాలనీ వాసులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. నిధులు మంజూరైనప్పటికీ స్థానిక 28వ వార్డులో ఎస్టిమేషన్లో ఉన్నటువంటి పనులను చేయకుండా టీఆర్ఎస్ వారు ఇష్టానుసారంగా పనులు చేపడతా ఉన్నారు. ఎక్కడైతే రోడ్లు వేయాలో అక్కడ వేయకుండా టీఆర్ఎస్ సానుభూతి పనులు ఉన్నటువంటి నాయకుల ఇంటి ముందే సీసీ రోడ్లను వేస్తూ స్థానిక కౌన్సిలర్ ఖైరంకొండ వెంకటేష్ గారిని అవమానపరుస్తూ నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి రోడ్లు ఎమ్మెల్యేగా గెలిచిరు, మా ఖైరంకొండ వెంకటేష్ కౌన్సిలర్గా ప్రజలు ఓట్లేసిరు. ప్రజలు ఓట్లేసి ప్రజల పక్షాన 35 లక్షల రూపాయల సీసీ రోడ్డు పెట్టి 18 లక్షల రైళ్లు మంజూరైతే మీరు వచ్చి తిరిగి ఈ నిధులన్నింటినీ కూడా పక్షపాతం చేసి ప్రజల అవసరాలు ఉన్నటువంటి మాధవసేపు సత్యనారాయణ ఇంటి ముంగట, భాస్కర్రావు ఇంటి ముంగట వేసే రోడ్డును వేయకుండా ఇష్టానుసారంగా పర్మిషన్ లేని దగ్గర మీకు అధికారం ఉందని మీ నాయకులు మోరీల మీద. సీతాపురం సెజ్లో సాయితీ ఫార్మా కంపెనీలో శుక్రవారం జరిగిన ప్రమాదం చాలా దురదృష్టకరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కేఎస్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శుక్రవారం సాయంత్రం అమర్నాథ్ పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ ఇన్సిడెంట్ కానీ లేదా గతంలో రామ్కి ఫార్మాసిస్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ పరిగణలో తీసుకొని ఎప్పటికప్పుడు మనం సేఫ్టీ ఆడిట్స్ చేస్తూ ఉన్నాం. గతంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన పరిగణలో తీసుకున్నాం. ఇవన్నీ తీసుకొని ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిట్స్ చేస్తూ ఉన్నా ఈ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ కంట్రోల్ చేసుకునేటువంటి దానికి ముందు ఇమీడియట్గా మన తక్షణ కర్తవ్యం ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి ట్రీట్మెంటు, వారిని బ్రతికించడం అనేటువంటిది ప్రభుత్వం తాలూకా ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో మిగిలినటువంటి అంశాలు ఏ రకంగా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు తప్పిదం వల్ల జరిగింది, ఏంటి ఇబ్బంది, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి తప్పకుండా మళ్ళీ తిరిగి మీ అందరితో మీ ద్వారా ప్రజలు తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తాం. 25 lakhs ఇస్తాం. సార్ పదే మీరు యాక్షన్ తీసుకుంటున్నప్పటికీ కూడా
కూడా వాళ్ళు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే యాజమాన్యాలు ఫెయిల్ అవుతున్నాయా మీ ఇన్స్ట్రక్షన్ లేదా వాళ్ళ బనగానపల్లె మండలం యాగంటిపల్లె గ్రామంలో కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రంగాను గ్రామ సచివాలయ భవనంలను మరియు సీసీ రోడ్లను బనగానపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామరెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి గారు ప్రారంభించారు. ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి మరియు యాగంటిపల్లె గ్రామానికి చేరుకునే యాగంటిపల్లె గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు బండి బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామరెడ్డి గారు మాట్లాడుతూ యాగంటిపల్లి గ్రామంలో కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేయడమే కాకుండా నేడు ప్రారంభించడం కూడా జరిగిందని, అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 1,40,00,000 రూపాయలతో నాడు నేడు ద్వారా మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని, వైఎస్ఆర్ ప్రభుత్వానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా 2 కళ్ళ లాంటివని చెప్పారు. ముంబైలోని మలాడ్ రైల్వే స్టేషన్లో ఘోర ప్రమాదం జరిగింది. ప్లాట్ఫారం 3పై మయాంక్ అనిల్ శర్మ అనే 17 ఏళ్ల బాలుడు చేతులు కడుక్కుంటున్నాడు. ఆ సమయంలో రైలు వేగంగా వచ్చింది. దానిని ఆ బాలుడు గమనించలేదు. దీంతో క్షణాల్లోనే ఘోరం జరిగిపోయింది. ట్రైన్ ఢీకొట్టడంతో బాలుడు సంఘటనా స్థలంలోనే చనిపోయాడు. జూన్ 17వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్వయంగా ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఆయా కుటుంబాలకు అందిన లబ్ధికి సంబంధించి కరపత్రాలు అందిస్తూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను ప్రవేశపెట్టి ప్రతి ఒక్క పేదవాడికి అందిస్తూ మహోన్నత ముఖ్యమంత్రిగా నిలిచారాయన అని అన్నారు. ప్రతి ఒక్క కుటుంబంలో విద్యకు కుసుమలు వెల్లువెత్తాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మఒడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బడికి వెళ్లిన ప్రతి ఒక్క విద్యార్థిని తల్లి ఖాతాలో నేరుగా అమ్మఒడి నగదును అందిస్తూ అక్క చెల్లెమ్మలకు ఒక సోదరునిగా చిన్నారులకు మేనమామల సేవలు అందిస్తున్నారని ఆయన అన్నారు. కులాలు మతాలు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశమే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం అని ఆయన అన్నారు. అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్క పేదవానికి నేరుగా లబ్ధి చేకూరుస్తూ సంక్షేమ సారథిగా ముఖ్యమంత్రి జగన్ నిలుస్తున్నారని, నవరత్నాల పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. కొల్లూరు పుష్పావతి శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పవిత్రమైన రోజు కావున విశాఖపట్నం పూర్ణ మార్కెట్ దగ్గరలో ఉన్న శ్రీ 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 దుర్గాలమ్మ తల్లి దేవస్థానంకు 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు వెళ్లి ఆచట అమ్మవారికి దర్శించుకొని పూజలు నిర్వహించారు. కుంకుమ పూజ జరిపించుకొని తీర్థ ప్రసాదాలు గైకొని దుర్గాలమ్మ తల్లి శుభాశిస్సులతో మీరందరూ సదా సర్వదా అభివృద్ధి పదంలో పయనిస్తూ దినదినాభివృద్ధి చెందుతూ నిండు నూరేళ్లో హాయిగా ఆనందంగా సుఖంగా సంతోషంగా జీవిస్తుండాలని కోరుకుంటూ ఆశిస్తూ అభినందిస్తూ పునఃపూర్వక శుభాభివందనములతో పూజా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బత్తి మంగరాజు, వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా పూజించారు.
ఢిల్లీ భామ పాయల్ రాజ్పుత్ RX100 సినిమాతో టాలీవుడ్ లో ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ ఒక్క సినిమాతోనే ఎంట్రీ ఇవ్వడమే కాక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఆ తర్వాత మాత్రం ఆరెంజ్ హిట్ సినిమా పడలేదు. RX100 తర్వాత వెంకీ మామ, డిస్కో రాజా, RDX లవ్ ఇలా పలు సినిమాల్లో నటించింది. తాజాగా మాయాపేటిక సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాయల్ మాట్లాడుతూ టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. పాయల్ రాజ్పుత్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ RX100 సినిమా తర్వాత టాలీవుడ్ లో కొంతమంది నన్ను మిస్గైడ్ చేశారు. నేను నమ్మిన వాళ్ళే నన్ను అడ్వాంటేజ్ గా తీసుకొని వాడుకున్నారు. ఈ సినిమా వద్దు, ఆ సినిమా చేయంటూ నాకు తప్పుడు సలహాలు ఇచ్చారు. వారి వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. కొన్నాళ్ళకి అది అర్థమై వాళ్ళను దూరం పెట్టాను. ఇప్పుడు నాకు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. ఏ సినిమా చేయాలి, ఏ సినిమా చేయకూడదని నాకు ఒక ఐడియా వచ్చిందని కామెంట్స్ చేసింది. ప్రపంచంలోనే తొలి ఎగిరే కారుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాలిఫోర్నియాకు చెందిన ఆలిఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ తయారు చేసిన మోడల్ ఏ కారు రోడ్డుపైన నడవగలదు, గాల్లో కూడా ఎగరగలదు. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 177 కిలోమీటర్ల వరకు గాల్లో ప్రయాణించవచ్చు. అదే రోడ్డు మీద అయితే 322 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం అయిన కారు ధర 2.46 కోట్లు. మేటి జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ లో మళ్లీ సత్తా చాటాడు. లూసెండ్ లో జరిగిన ఈవెంట్ లో తన జావెలిన్ ను 87.66 మీటర్ల దూరం విసిరి టాప్ ప్లేస్ కొట్టేశాడు. డైమండ్ లీగ్ ఫైనల్స్ కోసం తన పాయింట్ల పట్టికను పెంచేసుకున్నాడు. దాదాపు గాయం వల్లనే నెల రోజుల పాటు రెస్ట్ తీసుకున్న నీరజ్ లూసెండ్ ఈవెంట్ లో తన 5వ ప్రయత్నంలో జావెలిన్ ను 87.66 మీటర్ల దూరం విసిరాడు. తొలుత ఫౌల్ లైన్స్ మరోసారి. మోదీకి పుతిన్ ఫోన్, రష్యాలో తిరుగుబాటుపై చర్చ. బుల్ధానాలో అగ్నికి ఆహుతైన బస్సు, 25 మంది సజీవ దహనం. చంద్రబాబు మేనిఫెస్టో కాదు, మోసఫెస్టో. దమ్ముంటే 2014 మేనిఫెస్టో చూపించండి, సవాలు విసిరిన మంత్రి సిదిరి అప్పలరాజు. ఖమ్మంలో రాజకీయ వేడి, సభా వేదిక నుంచే ఎన్నికల సమరశంఖం పూరించనున్న రాహుల్. RX100 తర్వాత టాలీవుడ్ లో నన్ను మిస్గైడ్ చేశారు, సంచలన వ్యాఖ్యలు చేసిన పాయల్. త్వరలో రోడ్లపైన ఎగరనున్న మోడల్ ఏ కారు, ప్రపంచంలోనే తొలి ఎగిరే కారుకు ఆమోదం తెలిపిన అమెరికా ప్రభుత్వం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.